పోలీస్ శాఖ సారే చూసుకోవాలి, చదువులు సారే సక్కబెట్టాలి, మున్సిపల్ శాఖ పనులు అరుచుకోవాలి, కడమ ఇంకొన్ని ముఖ్యమైన శాఖల్లో సీఎం సారే పనులు చేపియాలి, మళ్ళా రాష్ట్రమంతటా ఏలుబడి నడిపియాలి. ఒక్కడే గిన్ని పనులు చేసుడు అవుతుందా? గందుకే కడమ శాఖలకు కొత్త మంత్రులు పెట్టే పని ముంగట పడ్డది. అట్లనే పీసీసీకి కొత్త అధ్యక్షుడు సుత శ్రావణ మాసంలోనే గీ రెండైతాయని ప్రచారం నడిచినాయల్లా ఢిల్లీకి పోయిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. మరి అలా ఎవరెవరిని కలిసిండు, ఏమేం జరిగిందో మొత్తం అరుచుకుందాం పాన్రి. సెంటర్ టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సార్ను కలిసిరు సీఎం రేవంత్ రెడ్డి సారు, చిన్న సీఎం బట్టి సారు. టీ ఫైబర్ ప్రాజెక్ట్ కు రాష్ట్ర సర్కార్ ఇచ్చిన డిపిఆర్ కు ఓకే చెప్పాలని కోరిండ్రు. రాష్ట్రంలో 65,000 సర్కార్ ఆఫీసులకు ఇంటర్నెట్ సేవలు రావాలి. అట్లనే ఊళ్ళలో 63 లక్షల ఇండ్లు, పట్నంలో 30 లక్షల ఇండ్లకు నెలకు 300కే ఇంటర్నెట్, కేబుల్ టీవీ ఇచ్చుడు మా టార్గెట్ అని చెప్పిరట సెంటర్ మంత్రికి. అది అమల్లోకి రావాలంటే 1779 కోట్లు మిత్తి లేకుండా లోన్లు ఇప్పియాలి అన్నారట. అట్లనే సెంటర్ ఆటల మంత్రి మన్సుఖ్ మాండవియా సార్ను కలిసి రాష్ట్రానికి స్పోర్ట్స్ యూనివర్సిటీ అడిగిరట. ఇక పొద్దుగాల ఏఐసీసీ మీటింగ్ లో ఖర్గే రాహుల్ సార్ల తోటి కూకున్నారు. కొత్త మంత్రివర్గము, కొత్త పిసిసి అధ్యక్షుడు, నామినేటెడ్ పోస్టుల మీద చర్చ నడిచింది. ఈ శ్రావణ మాసంలోనే ఈ 3 పనులు జగబెట్టే పనులు ఉన్నారట. చూడాలి మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పెబ్బ ఎవరైతారో, కొత్తగా మంత్రులయ్యే భాగ్యం ఎవరికి వస్తుందో.